వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. తెలంగాణ సెక్రటేరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరన్ మోగించిన ఫైర్ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన ఒప్పంద కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట మండలం ఈర్కోడు గ్రామంలోని ఐకేపీ సెంటర్లలో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు. రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదు. వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యం అవ్వలేదు. రేవంత్ రెడ్డి రైతులు ఉసురు పోసుకుంటున్నాడు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఉంది. హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కళ్ళాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్న కేసీఆర్ ఉండగా 11 విడతల్లో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతు బంధు పైసా రూపాయి ఆగలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే. నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు, లారీలు వస్తలేవు, సంచులు పంపినరు. 100 సంచులు ఇస్తే 40 సంచులు పొక్కలు పడే ఉన్నాయి. ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇక సంచులు కూడా సప్లై చేసే చేతన అవుతలేదా మీ గవర్నమెంట్కు? నా గన్ని బ్యాగులు దొరికాయి, లారీలు రావు, కాంటాలు పెట్టరు, ఆ మిల్లులకు పోతే దించుకోడు, 5 కిలోల తరగంటున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అని ఏడగొంటున్నాం. మరి మొలకలెత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి, కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. చేత కాకపోతే దీపో. ఎందుకంటే నువ్వు అప్పు ఉట్టదంటావు, పైసా పెంచనంటావు, వడ్లు కొననంటావు, రైతు బంధు వేయనంటావు, రుణమాఫీ చేయనంటావు. మరి ఇంకా నువ్వు ఎందుకున్నావు? ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా.
ఈ ప్రభుత్వం పూర్తిగా కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు కర్నూలులో కోరారు. దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయాలలో మచ్చలేని నాయకుడు దామోదరం సంజీవయ్య అన్నారు. ఆయన సేవలు గొప్పతనం భవిష్యత్తు తరాలకు తెలియాలంటే ఆయన నివాస స్థలంలో స్మృతివనం లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రజలందరూ భారత ప్రభుత్వానికి సైనికులకు మద్దతుగా ఉండాలన్నారు. సింధూర్ ఆపరేషన్ సైనికులు విజయంగా తెలియజేశారు. విలేకరుల సమావేశంలో కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష, శ్రీచక్ర మీడియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ కె హరినాథారెడ్డి, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వారసుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 53వ వర్ధంతి సందర్భంలో నేను రావడం జరిగింది. నిన్న అక్కడ రాధాకృష్ణ గారు అందరూ కలిసి అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే అక్కడ స్టాచ్యూ పెట్టారు. ఆయన ఏదైతే గతంలో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో దీనికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. ఆ తర్వాత మళ్ళా హైదరాబాదులో దామోదరం సంజీవయ్య పార్కు కూడా వచ్చారు అప్పుడు జన్మదినాన్ని. నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజులలో ఇవాళ అయితే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది. ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి, అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు. ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు. 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడండి. అది ఆయన గొప్పతనం. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదరం సంజీవయ్య. ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడికి వస్తేనేమో గుడిసే. ఫైనల్గా వారి అత్తగారి ఇంటి దగ్గర బోయినపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం. 72 I was whole night I was there. వెంగళరావు వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు కేంద్రంలో. పెన్షన్ ఇప్పించిండు, బోనస్ ఇప్పించిండు. ఏది పేదవాళ్ళకు చేయాలని వాళ్ళకు పెన్షన్లు, అదేవిధంగా ఇండ్లు కూడా ఇప్పించిన ఘనత ఆయన. సింపుల్ సిటీ చూడు, ఇన్ని పదవులు అనుభవించి సొంత ఇల్లు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? కనుక ఆయన నీతి నిజాయితీ కలిగే వ్యక్తి. ఆయనకు న్యాయం జరగాలనేది నాకు ఒక తపన, ఆలోచన. దానికి అందరూ ఏకీభవిస్తున్నారు. నా ఉద్దేశంలో నేను చంద్రబాబును కూడా కలిశాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సింధు అంటున్నారు. ఏదైనా దీనికి కూడా ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిందండి. ఎప్పుడైతే కశ్మీర్లో జరిగినటువంటి ఉందో, పహల్గామ్లో జరగడంతో అన్ని పార్టీలు కలిసిండ్రు. ప్రధానమంత్రికి, అమిత్ షాకు అందరికి కూడా గో హెడ్ అన్నారు. మొత్తం మీద ఇలాంటి చర్యలు వాళ్ళు ఎవరైనా డెవలప్మెంట్ చేసుకోమనండి. ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో అటాక్ చేయడం, పేర్లు అడిగి చంపడం, ఇవన్నీ ఇది అన్వాంటెడ్. అసలు ప్రజలలో రెచ్చగొట్టే పని. కనుక ఇవాళ ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని ఇలాంటి సంఘటనలకు వెపన్స్ పెట్టే, డబ్బులు పెట్టే బదులు దాని బదులు 10 మందికి ఇల్లు కట్టిస్తే, ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నేను పాకిస్తాన్ వాళ్ళని కూడా కోరుతున్నాను. ఇలాంటి ప్రజలలో కూడా మార్పు రావాలి అని. ఏదో యుద్ధం చేస్తే ఏమవుతుంది? మనం అందరికీ తెలుసు, భారతదేశమే పవర్ఫుల్ ఉన్నది. అక్కడ ఏమి లేదు. మేమే నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు. ఇవ్వాలన్నా లేదు. మేము వాటర్ బంద్ చేస్తే వాటర్ అన్ని అనుకూలం. పక్క స్టేట్లు ఫ్రెండ్షిప్లో ఉంటే 2 ప్రాంతాలు బాగుంటాయి అనేది నా కల్చర్. దాన్ని ఆలోచన చేయమని కోరుతున్నాను. ఏదైనా మన జవాన్లు మాత్రం వాళ్ళ బేస్కు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధైర్యం చేసిండు. ఇది
మన భారతదేశ సైనికుల విజయం. ఇక ముందు కూడా కాకినాడ ఫోర్ట్ ప్రాంతం, ఎన్టీఆర్ బీచ్, లైట్ హౌస్ ప్రాంతం, జిల్లా తూర్పు సముద్ర తీర ప్రాంతం వెంబడి డ్రోన్స్తో నిఘా, పటిష్టమైన భద్రత మరియు రక్షణ ఏర్పాటు కొరకు డ్రోన్స్ వినియోగిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ తెలిపారు. పగలు రాత్రి డ్రోన్స్తో స్థానిక పోలీసులు మరియు మైరన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ పోలీసుల పహారాతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అపరిచిత వ్యక్తులను గుర్తించడం కోసం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టీచర్స్ హోం నందు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జిల్లా సదస్సును సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ లేబర్ కోడ్లు పూర్తిగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైనవి. సంఘం పెట్టుకోకుండా సంఘం అడ్డుపడతాయి. అట్లాగే సమ్మె చేయకుండా కార్మికుల్ని అణిచేస్తాయి. సమ్మె చేస్తే కార్మికులకు మీద విపరీతమైన శిక్షలు ఉంటాయి. కానీ ఇప్పుడు దాకా యజమానులు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ చెల్లించకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ చట్టాలేమో ఎత్తేయడం అనేటువంటి జరిగింది. కనీస వేతనం 26,000 ఉండాలనేటువంటి దాన్ని ఇక్కడెక్కడ కూడా బోర్డులో సిఫార్సును ఆమోదించాలనేటువంటి లేకుండా పోయింది. అలాగే ఇష్టం వచ్చినట్టుగా తొలగించేదానికి అవకాశాలు వచ్చాయి. కంపెనీలు మూసేయడానికి, తొలగించడానికి, లే ఆఫ్లు విధించడానికి అవకాశాలు కల్పించాయి. అందువల్ల ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది పూర్తి కార్మిక వ్యతిరేకమైనటువంటివి. దీన్ని రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా బలపరచడం జరిగింది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేటువంటి జరుగుతుంది. కార్మికులు సమ్మె చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో భారీ పరిశ్రమ ఆ రోజు సమ్మె జరుగుతుంది. అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. స్కీమ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. రవాణా కార్మికులు పాల్గొంటారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి దానిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని పక్షాలు కూడా కార్మిక సంఘాలు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి యుద్ధం అవుతున్నాయి. దానిలో భాగంగానే కాకినాడలో జరిగినటువంటి ఈరోజు జిల్లా సదస్సు ఈ సమ్మెను బలపరుస్తూ తీర్మానించడం, ఈ సమ్మెను బలపరుస్తూ కార్యక్రమాన్ని రూపొందించడాన్ని రాష్ట్ర సంఘాల తరఫున సిఐటి నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు.
యుద్ధంతో మాకేం పని, మా అందాల పోటీలు మేము చేస్తాం. మనకు పక్క దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా అంటూ జయేష్ రంజన్ను ప్రశ్నించిన విలేకరి, నేను వార్ డ్యూటీలో లేను, మా పని మేము చేస్తున్నాం, బార్డర్లో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంటూ సమాధానం ఇచ్చిన జయేష్ రంజన్. Sir, my question to Mr. Jayesh Ranjan. Sir, we are on the threshold of a war with our neighboring country. So how do you plan to proceed if things worsen and your plans fall flat? And there is also protests by some organizations against this event. So I have not been called for war duty, so I'm quite all right. I'll be happy to organize this event. Have you been called for war duty? So we are doing our job. Those who have requirements on the border and all, they will do their job. But of course, the police has taken all. I mean, I was just joking. I know the seriousness of the situation. There are tensions which are very palpable, and we all feel very, very disturbed at the way incidents have happened in the last 15 days. So it's a very serious thing. Our police department has a very stellar reputation. Telangana police is considered to be the best in the country. Some of their procedures, technology usage is on par with the best in the world also. So I'm sure they have understood the scenario, they have made arrangements, and I've participated in some of the reviews in which senior police officers have also explained what they are doing. And I feel very confident that we will be able to run a very, very safe and secure, but at the same time, a viewer-friendly, a visitor-friendly event here in Hyderabad. హైదరాబాద్లో మొదలైన డిఫెన్స్ మాక్ డ్రిల్. హైదరాబాద్లో పలు ప్రాంతాలలో మోగిన సైరెన్. సికింద్రాబాద్ మారేడుపల్లిలో మోగిన మాక్ డ్రిల్ సైరెన్. తెలంగాణ సెక్రటరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరెన్ మోగించిన ఫైర్ సిబ్బంది. కాచిగూడ రైల్వే స్టేషన్లో మోగిన మాక్ డ్రిల్ సైరెన్. హైటెక్ సిటీ సైబర్ టవర్ వద్ద మోగిన మాక్ డ్రిల్ సైరెన్.
మందమర్రి మండలంలోని పొన్నారం, వెంకటాపూర్, లేమూరు గ్రామాలలో ఉన్న ఐకేపీ పిఎస్సిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ మందమర్రి మండల శాఖ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు, వంజరి వెంకటేష్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న అకాల వర్షం పడడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మందమర్రి మండలంలో పలు సెంటర్లని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెంకటాపూర్ శివారు మరియు లేమూరు శివానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. మరియు అయితే రైతు తను పండించిన పంట ఆరుగాలం పండించి అనుకోకుండా రాత్రి వర్షం పడడంతో రైతు గుండె భారం అయింది. కాబట్టి దీని అంతటి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి ధాన్యపు గింజని, తడిసిన ధాన్యపు గింజని అంతటిని కూడా మరియు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అయితే రాత్రి కొన్ని గన్ని బ్యాగుల్లో నింపి రైతు తన భారం దిగింది అనే క్రమంలో కూడా మరి వర్షం పడి ఆ గన్నీలు కూడా తడవడం జరిగింది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించి మరి ఆ ధాన్యం ఆ బస్తాలను కూడా మరి ప్రభుత్వం లిఫ్ట్ చేయాలి. అంతేకాకుండా మరి తడిసిన ధాన్యాన్ని కూడా మైచర్ రాలే అనే కారణం చేత మరి ఇక్కడే పెట్టి రోజుల తరబడి ఆరబెట్టకుండా మరి కాలయాపన చేయకుండా ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వం వెంటనే లిఫ్ట్ చేసి మరి రైతును ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కూడా స్పందించి మరి అధికారులతో మాట్లాడి వెంటనే ట్రాన్స్పోర్ట్ సమస్య కూడా లేకుండా చూసి మరి ఈ మండలంలో ఒక వరి ధాన్యమే కాకుండా హార్టికల్చర్ కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. మామిడి కానీ, కూరగాయలు కానీ, ఇతరత్ర వాటంతటిని కూడా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సర్వే చేసి మరి ఆ రిపోర్ట్ని మరి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద మరి రైతులు తన పంట రుణం తీసుకున్నప్పుడు ఆ రైతు తీసుకున్న రుణానికి ఆ ఇన్సూరెన్స్ కట్ చేస్తున్నారు తప్పించి ఆ ఇన్సూరెన్స్ మరి ఏ ప్రాతిపదికన వస్తుంది, ఎట్లా వస్తుంది, ఆ రైతు ఎట్లా అప్లై చేయాలని చెప్పి రైతులకు కనీసం చెప్పకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, మరి అవగాహన లేకపోవడం, ఆ స్థాయిలో కూడా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతును ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మందమర్రి మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రైతును ఇబ్బంది పెడితే లేని పక్షంలో ధర్నాకు కూడా సిద్ధం. ఎంతటి దూరానికైనా రైతుకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజులు రైతుల పని మాకు సంబంధం లేదు, మేము జస్ట్ చూడడానికి వచ్చినామని చెప్పే సందర్భం ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేము రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మీ అధికారులను, మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ వర్షాలు పడి అకాల వర్షాలకు నష్టం జరుగుతుందో, రైతులకు ఇబ్బంది జరుగుతుందో ఆ సెంటర్లకి పంపించి ఒక రైతులకి భరోసా, రైతులకు ధైర్యం చెప్పేయాలి. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా తప్పకుండా కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఏదైతే సంచులలో నింపి కాంటా అయినటువంటి ధాన్యం ఉందో దాన్ని తప్పకుండా మళ్ళీ ఆరబెట్టడం లాంటివి చేయకుండా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం, మీరు ఎక్కువగా రైతుల కోసం మాట్లాడే సందర్భంలో రైతుకు మేము తప్పకుండా న్యాయం చేస్తామని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే అకాల వర్షాలు జరుగుతున్నాయో మీరు తప్పకుండా సందర్శన చేయాలి. తప్పకుండా ఈ కేంద్రాలకు మీరు రావాలి. ఈ పొన్నారం కావచ్చు, వెంకటపూర్ కావచ్చు, సారంగపల్లి కావచ్చు, బొక్కలగుట్ట కావచ్చు, మందమర్రి మండలం ఉన్నటువంటి 4 కేంద్రాల్లో మీరు కనీసం 1-2 కేంద్రాలకు వచ్చి ఈ రైతులకు భరోసా కల్పించిన మిగతా రైతులందరూ కూడా మాకు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాకు ధైర్యం వచ్చిందనే ఆలోచన ఉంటుంది. కానీ మీరు రైతుల కోసం ఆలోచన చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఈ విధంగా ఈ రైతుల ఇప్పుడు నిన్న జరిగినటువంటి వర్షం నిన్నటితోనే ఆగిపోద్దనే విషయం, ఆగిపోతే బాగుందని కోరుకుంటున్నాం. రైతులందరూ వేడుకుంటూ ఉన్నారు. కానీ రేపు ఎలా ఉంటుందో తెలియదు, సాయంత్రం ఎలా ఉంటుందో తెలియదు, రాబోయే రోజులలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. తప్పకుండా మీరు వెంటనే ఎక్కువగా రైస్ మిల్లర్లని కేటాయించి లారీలను పంపించి తొందరగా లిఫ్ట్ చేసి ఈ రైతుకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుకు సరైన ధర కలిగిస్తే పూర్తి ధరను ఇచ్చి ఇక్కడ మ్యాచర్ వచ్చినా రాకపోయినా తీసుకువెళ్ళాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే నిన్నటి వర్షంతో ఇవాళ రైతు ఒక బాధతో ఉన్నాడు. ఈ వర్షం ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈ 6 నెలల నుంచి పండించిన పంట చేతికి రాకుండా పోతుందేమో అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడే అవసరం ఉంది, పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా రైతు లేకపోతే మనం లేము, ఈ రైతు లేకపోతే ఈ రాష్ట్రం లేదు, ఈ దేశం లేదు. కాబట్టి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు ఆలోచన చేయండి. అందాల పోటీల కోసమో మీరు మీ యొక్క రాజకీయాల కోసమో కాకుండా ఈ రైతు కోసం ఆలోచించి ఈ రైతును బయటపడేసే ప్రయత్నం చేయాలి. ఈ రైతు తను కష్టపడ్డ సొమ్మునే అడుగుతూ ఉన్నాడు, ఎక్కువ సబ్సిడీలు అడుగుతలేడు. మాకు
మేము మేము క్వింటల్ పండిస్తే 2 క్వింటాలకు ధర ఇవ్వమని కూడా అడుగుతలేడు. నేను పండించిన దానికి ఏదైతే మీరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు. తెలంగాణ వ్యవసాయ కార్పొరేషన్ పిలిచిన ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడికి టెండర్ కట్టబెట్టడానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కమిషన్ తీసుకున్నాడు. టెండర్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడి సూచన మేరకు తిరిగి 3:36 గంటలకు టెండర్ బాక్స్ సీల్ తెరచి పంజాబ్ నాయకుడికి అనుకూలంగా టెండర్లు వేసి మళ్లీ బాక్స్ సీల్ చేశారు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి టెండర్ వచ్చే విధంగా 60 కోట్ల విలువ చేసే టెండర్ పైన 25% ఎక్కువ లాభం వచ్చే విధంగా కుట్ర జరిగింది. టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీ ముందు పెడుతున్నాను. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సంబంధించిన టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిండ్రు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాయిగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ను తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను 60 కోట్ల రూపాయల టెండర్ను అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిల్లో 3:36 మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిల్లో, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిల్లో, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.